హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, పలు జిల్లాల్లో పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు. వివరాల్లోకి వెళ్దాం. తక్కువ వర్షాలు నమోదయ్యే జిల్లాలేంటి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడి ఉత్తర కోస్తా యానాం మీదుగా విస్తరించినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి తీవ్రంగా బలపడింది. దీని ప్రభావంతో ముఖ్యంగా మనకి తెలంగాణ, అదేవిధంగా కోస్తా జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ ఈదురుగాలతో కూడినటువంటి 17 నుంచి 18 సెంటీమీటర్ల భారీ వర్షాలు 2 రోజుల పాటు నమోదు కాగా, ఇక ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్లోని యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జీహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో కొంతమేర పొడి వాతావరణం ఉంటుంది. ఉత్తర మధ్యాంధ్ర జిల్లా గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. థ్యాంక్ యూ.